నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకెప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్. మరి ఈనాటి ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు. జ్యోతిష శాస్త్ర పరంగా, రత్నశాస్త్ర పరంగా, సంఖ్యాశాస్త్ర పరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్లకి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకుని మీ జాతకాన్ని తెలుసుకుని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అంటే వ్యక్తిగత నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా ఎంఎం రజా గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అని అనుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచెస్ ని సంప్రదించండి. బెంగళూరు బ్రాంచ్ లో డాక్టర్ రోషన్ గారు మీకు అవైలబుల్ గా ఉంటారు. అంతేకాకుండా 14th, 15th, 16th మార్చ్ వచ్చేసి దుబాయ్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. అండ్ దుబాయ్ లో ఉన్న వాళ్ళకి ఇది ఒక శుభవార్త, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి దుబాయ్ నుంచి. సో వీళ్ళకి ఈ డేట్స్ లో అపాయింట్మెంట్స్ దొరుకుతాయి, మీ సమస్యల్ని పరిష్కరిస్తారు. అదేవిధంగా 27th మార్చ్ వచ్చేసి విజయవాడ బ్రాంచ్ లో ఉంటారు. మిగతా టైంలో హైదరాబాద్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. నమస్కారం రజా గారు. నమస్తే అమ్మా. నమస్తే రజా గారు, ముందుగా చెప్పండి, ఇంతకు ముందు అయితే జీవితం గురించి వాటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది, కొంతమంది కొన్ని బిజినెస్లు చేయకూడదు, వీళ్ళు ఈ బిజినెస్సే చెయ్యాలి అని పర్టికులర్ గా ఉంటాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పకుండా అమ్మా. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వ్యాపారానికి పెద్ద గొప్ప స్థానం ఇవ్వడం జరిగింది, శాస్త్రంలో చెప్పడం జరిగింది. దేవుడు కూడా సంపాదనలో 90% వ్యాపారంలో పెట్టాడు. సంపాదన, అర్నింగ్. నెంబర్ 10% వచ్చేసి మిగతా అన్ని జాబ్స్ కానీ వేరే అన్నీ ఉన్నాయి. కానీ వ్యాపారానికి చాలా అతి ఉత్తమ స్థానం ఇవ్వడం జరిగింది, చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అది నిజమే, సహజమే. ఏమంటారు కదా, వ్యాపారం చేస్తే ఎన్నో రకాల లాభాలు, చారిటీ చేయవచ్చు, దానాలు ధర్మాలు చేయవచ్చు, అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్ని రకాలుగా జనాలు వాళ్ళు సేవలు చేసుకోవచ్చు. ఎందుకంటే వ్యాపారం ద్వారా డబ్బు ఎక్కువ సంపాదన ఉంటుంది, వాళ్ళు ఆ విధంగా ఇవ్వచ్చు, ఆ విధంగా ముందుకెళ్తారు. ఎనీవే, కానీ ఇప్పుడు అందరూ వ్యాపారం చేయగలుగుతారా? అందరికీ ఆ యోగం ఉందా? ఇది ఒక ప్రశ్న ఉంటుంది. అసలు నా జీవితంలో వ్యాపారం యోగం ఉందా లేదా అని ఈ మాట చెప్తున్నానంటే, ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరు జాబ్ చేసేవాళ్ళు కూడాను సైడ్ బిజినెస్ ఏమైనా చేసుకోవాలని ఒక ఆశ ఉంటుంది. సైడ్ బిజినెస్ చేసుకోవాలని చెప్పి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడము, మళ్ళీ మోసపోవడం, చాలా బాధపడతారు. ఇది మీరు అడిగిన ప్రశ్నకి వచ్చేసి మీ ప్రశ్న కాదు, ఇది ఎంతోమందికి చెప్పింటారు మీకు. సో ఆ ప్రశ్న అడిగారు మీరు. ప్రాక్టికల్గా తెలియచేయాలంటే ఎంతో మంది నా దగ్గర వస్తారు కదా, ప్రతి జాబ్ చేసే వాళ్ళు కూడాను వాళ్ళ జాతకం అంతా అయిపోయినాక, సార్ నా అదృష్టమైన నా వ్యాపార యోగం ఉందా లేదా చెప్పండి అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే వ్యాపారం డబ్బు రావాలని చెప్పేసి. ఆ విధంగా ప్రతి ఒక్క ప్రశ్న ప్రేక్షకులు మీ జీవితంలో మల్టీ టాలెంట్, కొంతమంది ఉంటారు మల్టీ టాస్క్ ఉంటారు కదా, 2-3 రకాల వ్యాపారాలు చేస్తారు. కొంతమంది జాబ్తో పాటు వ్యాపారం చేస్తారు. ఎనీవే, సో ఇలాంటి వ్యాపారం యోగం మీ జాతకంలో ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ గ్రహ తెలియచేస్తాయి మీకు అది యోగం ఉందా లేదని చెప్పి. నెంబర్ 2 వచ్చేసి ఎలాంటి వ్యాపారం కూడా మీరు అది కూడా తెలుసుకోవచ్చు. నెంబర్ 3, ఈ వ్యాపారం మీరు ఎప్పుడు ఎదుగుతారు, దానికి ఏ విధంగా చేసుకోవాలి, ఎలా జాగ్రత్త తీసుకోవాలి, మీరు ఇండివిజువల్గా చేసుకోవాలా, పార్ట్నర్షిప్ చేసుకోవాలా, రకరకాల ఎన్ని రకాల ప్రశ్నలు వచ్చినా కూడా వ్యాపారం సంబంధం ఇచ్చింది. ప్రతి ఒక్క ప్రశ్నకి ఆన్సరు మీ జాతకం తెలియచేస్తుంది. దాని ద్వారా తెలుసుకొని ఒకవేళ గ్రహాలు వీకుందనుకోండి, ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం పెంచి తప్పుడు లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఇక్కడ ముఖ్యంగా తెలియచేయాలంటే, మా సమాజంలో 90% విఫలానికి, ఫెయిల్యూర్స్కి ముఖ్యమైన కారణం వచ్చేసి సెలక్షన్ ఆఫ్ రాంగ్ ప్రొఫెషన్. ఒకటి చేయాలి, ఒకటి చేస్తారు, మోసం పోతారు, నష్టం వచ్చి అలా బాధపడతారు. ప్రేక్షకులు చూడండి, మీ ఒక్క డిసిషన్ అంటే మీ ఒక్కరిది కాదు, అది మీ వెనక మీ కుటుంబం ఉంటుంది. ఆల్వేస్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. నేను ఇది థింక్ చేస్తున్నాను కదా, ఈ డిసిషన్ నేను తీసుకుంటున్నాను కదా, దీనివల్ల ఇది నేను సక్సెస్లో వెళ్తానా, ఫెయిల్యూర్లో వెళ్తానా, దీని వెనక ఎంతమంది బాధపడతారు, అది థింక్ చేయాలి. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ ఫ్యామిలీ ఆల్సోనా. సో ఆ విధంగా థింక్ చేసి తర్వాత ముందుకు వెళ్ళాలి. సో ఆ విధంగా ఇలాంటి ప్రశ్నలకి ఈ విద్య చెప్పగలుగుతుంది. వ్యాపారం మీరు ఏ ఇయర్ మొదలు పెట్టాలి, ఎప్పుడు మీరు సక్సెస్ పొందగలుగుతారు, ఎప్పుడు మీరు చాలా పైకి వస్తారు, ఏ విధంగా అర్నింగ్ ఉంటుంది. కొంతమంది చాలా వ్యాపారం చేస్తారు కానీ రిజల్ట్ జీరో ఉంటుంది.
ఫైనాన్షియల్ ఏమున్నది, ఓన్లీ అప్పుల పాలైపోయి బ్యాంక్ కరెక్ట్ అయిపోయి లోన్ తీసుకొని చాలా టెన్షన్లో ఉంటారు. ఇవన్నీ గ్రహాలు బాగా లేకపోతే సమస్య ఉంటుంది. సో అలాంటి గ్రహాలకి బలం కోసము మీరు బలం పెంచుకుంటే తప్పకుండా ముందుకు రాగలుగుతారు. ఆ బలంలో వచ్చేసి దేవుడిచ్చిన మంచి వరం రూపము రత్నాలు. రత్నాలు ఎందుకు పెట్టుకోవాలి అని ప్రశ్న ఉంటుంది. రత్నాలను ఉంటుంది ఎఫెక్ట్, వేరే రత్నాల్లో ఉంటే ఎంత ఇంపాక్ట్ ఇంకా ఏదంటే లేదు. అంటే దేవుడిచ్చిన మంచి వరం రూపము, ఎవరు తయారు చేసింది కాదు. ఇప్పుడు సౌత్ ఇండియాలో రాస్ ఎగ్జామ్స్ అనేసరికి మీరు చాలా అవేర్నెస్ తెచ్చారు. అవేర్నెస్ తెచ్చాము మేము ఫ్యామిలీ. ఒక 50 సంవత్సరాలు కష్టం పడింది. మా ముత్తాత గారు, తాతగారు, పెద్దనాన్నగారు కష్టపడ్డారు. మేము కూడా మేము మా బ్రదరు ఒక 30 years నుంచి కష్టపడి అవేర్నెస్ తెచ్చాము. కానీ ఆ సబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది కదా, అది వండి దానికి మేము బయటకు తీసుకుని వచ్చాము, జనాలను తీసుకుని వచ్చాము. సో ఆ విధంగా ఇది ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు, ఇవన్నీ అందరూ వాడుతున్నారు. సో ఆ విధంగా మా జీవితంలో వ్యాపారం అభివృద్ధి పొందాలి, నేను సక్సెస్ పొందాలి, ముందుకు రావాలి, హ్యాపీగా ఉండాలంటే మీరు గ్రహాలకి బలం కోసం రత్నాల ద్వారా బలం పెంచుకుంటే తప్పకుండా మీ లైఫ్లో మీరు వ్యాపారంలో ముందుకు రాగలుగుతారు. ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఈ ఫెయిల్యూర్స్ ఎందుకు, ఈ విఫలం ఎందుకు, విజయం పొందడానికి ఏం చేసుకోవాలి, ఎలాంటి వ్యాపారం నాకు కలిసి వస్తుంది, ఏ ఫీల్డ్ ముందుకు రాగలుగుతాను, ఇండివిజువల్గా చేసుకోవాలా, పార్ట్నర్షిప్లో చేసుకోవాలా, ఎంతమంది కలిసి చేసుకోవాలా, అన్ని రకాలు ఉంటాయి కదా ప్రశ్నలు. ప్రతి ఒక్క దానికి ఆన్సర్ తెలిసిన తర్వాత మీరు మొదలు పెడితే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. సాయి సంతోష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి మేడం. నమస్తే మేడం. నా గురించి నమస్కారం అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూలై 14 జూలై 14th 75 మేడం. 75 మేడం. టైం చెప్పండి. 2:00 మేడం. మళ్ళీ ఒకసారి చెప్పండి. 2:00 మధ్యాహ్నం, ఆఫ్టర్నూన్ 2:00 మేడం. 2:15 ఆఫ్టర్నూన్. ఓకే అండి. నమస్కారం సాయి గారు, మీ గురించేనా? నా గురించే. నమస్కారం గురువు గారు, నా గురించేనండి. ఓకే. మాకు అక్రమ కేసులు పెట్టారండి, కోర్టు కేసులు పెట్టారండి. ఏ రత్నం పెట్టుకుని అన్ని న్యాయపరంగా మావేసే ఉంది గురువు గారు. ఓకే. కబ్జా చేశారండి. 2-3 years నుంచి నడుస్తుందండి ఆ కోర్టు కేసు. చాలా ఇబ్బందుల్లో ఉంటామండి. ఏ రత్నం పెట్టుకుని మాకు ఏమైనా ఎవరెళ్తుందా లేదా కొంచెం దయచేసి చెప్తారు గురువు గారు. తప్పకుండా అండి, తప్పకుండా. మీరు వివరాలు ఇచ్చారు. పుట్టినరోజు మీరు మండే జన్మించారండి. నక్షత్రం వచ్చేసి ఉత్తర పాల్గొని కన్యా రాశిని జన్మించారు. 2017 నుండి కంటిన్యూస్గా మీరు చాలా టెన్షన్ పడుతున్నారు, చాలా డిస్టర్బ్ ఉన్నారు. మీరు అడిగారు ప్రశ్న కోర్టు కేసులో ఇరుకుని చెప్పి. కోర్టు కేసు ఇప్పుడు మీ జాతకం కూడా చూసుకుంటే లగ్నం వచ్చేసి మీకు తులా లగ్నం వచ్చింది. లగ్నాధిపతి శుక్రుడు జాతకం చూసుకుంటే లాభంలో ఉన్నాడు, అంటే కష్టం పడుతున్నాడు, చాలా హార్డ్ వర్కింగ్ ఉంది, తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, చాలా అన్నీ బాగున్నాయి. కానీ జీవితంలో ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లగ్నానికి మంచి రాజయోగం ఇచ్చేవాడు, మంచి యోగం ఇచ్చేవాడు శని గ్రహం అవుతాడు. పంచమాధిపతి, హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు. శని గ్రహానికి హానెస్టీ అంటారు. ఆ హానెస్టీ, అదేవిధంగా వచ్చేసి కర్మకారక, మీరు చేసే పనులకి ఫలితం ఇచ్చేవాడు, మీ లాయల్గా, మీ లాయలిటీ ఉంది కదా, చెప్తున్నారు కదా, అన్నీ మేము ఎంత ధర్మంగా ఉన్నా కూడాను మేము ఇరుక్కున్నామని చెప్పి. ఇది శని వీక్ ఉండడం వల్ల ఈ సమయం మీరు ఇరుక్కున్నారు. ఇది ఇంకా ముందుకు వెళ్తుంది. కానీ కోర్టు కేసు బయటపడేదానికి శని గ్రహానికి బలం పెంచుకోవాలి. శని గ్రహానికి శని ఈశ్వర అంటారు. లేక జడ్జి మైండ్లో మంచిగా మీ ఉండే నిజాయితీ, మీ లాయల్టీ, మీ హానెస్టీ అంతా బయటకు వచ్చేదానికి ఇది బాగా సహకరిస్తుంది. ఒక కేసు నుంచి బయటపడాలంటే ఆ అంశాలన్నీ బయటకు రావాలి. ఆ అంశాలు బయటకు వచ్చేదానికి ఈ రత్నం మీకు ఆ వే చూపిస్తుంది. కాబట్టి శని గ్రహానికి బలం పెంచుకోవాలి. దాంతోపాటు మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. మీ జాతకంలో భాగ్యాధిపతి కూడా వీక్ ఉన్నాడు. భాగ్యాధిపతి అంటే అదృష్ట బలం, ఒక గుడ్ ఫార్చ్యూన్, ఒక మంచి లక్ ఇచ్చే గ్రహం అంటారు కదా. సో బుధ గ్రహం మీ జాతకానికి, అంటే మీ జాతకానికి బుధుడు వీక్ అయ్యాడు. బుధ గ్రహం వీక్ అవుతే బుద్ధి సరిగా పనిచేయట్లేదు. వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, చాలా కన్ఫ్యూజన్స్, డిస్టర్బ్ అవుతున్నారు, ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయి, మీరు చాలా డిస్టర్బ్గా ఉన్నారండి. ఆర్థిక పరంగా, మానసిక పరంగా చాలా కుంగిపోతున్నారు. ఈ కష్టాలు ఇంకా ముందుకు వెళుతాయి. దానికి మీరు ఆపాలి. ఆపేదానికి మీరు బుధ గ్రహానికి బలం పెంచుకోవాలి. దాంతోపాటు శని గ్రహానికి బలం పెంచుకోవాలి. దానికోసం మీరు చేయాల్సిన తెలుగులో గరుడా పచ్చ, ఎమరాల్డ్ అంటారు, 4 carat. దాంతోపాటు మయూరి నీలం 4 carat, 2 రత్నాలు కలిపి పెట్టుకుంటే తప్పకుండా 2025 జూన్, ఇదే ఇయర్ జూన్ తర్వాత మంచి యోగం స్టార్ట్ అవుతుంది. లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. అంటే న్యాయపరంగా మీరు గెలుపు పొందగలుగుతారు. మీరు ఇంత చెప్పారు కదా, లాయల్గా ఉన్నా కూడాను ఇరుక్కున్నానని చెప్పి. ఎందుకంటే మీ జాతకం సిస్టంలో గురువు కాబట్టి తప్పు చైనాలేమో లాగడము, ఇబ్బంది పెట్టడము, కాంప్లికేషన్స్, అలిగేషన్స్ అవన్నీ మీకు ఆల్రెడీ జాతకంలో చూపిస్తుంది. కానీ దీనికి ఓవర్కమ్ అవ్వాలంటే ఈ 2 రత్నాలు పెట్టిన తప్ప లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రజా గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం నా గురించేనా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/8/1979 ఈవినింగ్ 6 o'clock మ్యామ్. 4/8/1979. 79. ఓకే అండి. 6 o'clock ఎప్పుడండి?
సారీ ఈవినింగ్ 6 అండి. ఈవినింగ్ 6. ఎస్. ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారండి? అంటే ఈ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ మాదేపూర్ అనే ఊర్లో ఓకే పుట్టాను. ఓకే అండి. రాజు గారు మీ గురించేనా? గురువు గారు నా గురించి అండి. నమస్కారం, బాగున్నారా? బాగున్నాను గురుగారు. మీరు శనివారం జన్మించారు. గురుగారు. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో, లగ్నం మకర లగ్నం వచ్చింది. లగ్నాధిపతి జాతకంలో అష్టంలో రాహుతో శని కలిశాడు. జీవితంలో ఇది వరకు సక్సెస్ లేదు, కష్టం పడతాం కానీ ఫలితం ఉన్నదు. 2014 నుండి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది మీకు, మానసిక ఒత్తిడి అంటారు. ఒక రకమైన ఆందోళన, బాధ, ఎక్కువ డిస్టర్బ్ అవ్వడము, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, నిర్ణయం సరిగా తీసుకున్న డైలామా, భయం, ఇవన్నీ చాలా మీకు ఇబ్బంది పెడుతున్నాయి. దాంతోపాటు మీ జాతకంలో వచ్చేసి దశమాధిపతి శుక్రుడు, అంటే పంచమాధిపతి మీ లగ్నానికి, అండ్ అదేవిధంగా దశమాధిపతి, ఈ రెండు గ్రహాలకి స్థానం వచ్చేసి శుక్రుడు వీక్ అయ్యాడు. శుక్రగ్రహం అనేసరికి ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ పాజిటివిటీ, సింబల్ ఆఫ్ హ్యాపీనెస్, సింబల్ ఆఫ్ మనీ అంటారు. ఇది వీక్ అవడం వల్ల మీ జాతకంలో అనుకూలత లేదు, అంత ప్రతికూలంగా ఉంది, ఏం చేసినా కలిసి రావడం లేదు, ఆర్థిక పరంగా సమస్య, ఫైనాన్షియల్ లాసెస్, అప్పులు పాలైపోవడం అన్ని కొంచెం జాతకంలో చూపిస్తున్నాయి. దాంతోపాటు భాగ్యాధిపతి బుధుడు వీక్ అయ్యాడు. ఇందుకు చెప్పిన కదా, భాగ్యాధిపతి వీక్ అవుతే జీవితంలో ముందుకు రారు. లగ్నము, పంచము, భాగ్యము. లగ్నం అంటే మీ వ్యక్తిత్వము, పంచం అంటే మీ ప్లానింగ్, భాగ్యం అంటే మీ అదృష్టం. అదృష్టం బలం ఇవ్వకపోతే 99% మీరు కష్టం పడనా, 1% మీకు అదృష్టం మీకు ఫేవర్ ఇవ్వకపోతే మీరు ముందుకు రాలేకపోతారు. కానీ ఇక డెవలప్ అవ్వాలి, ముందుకు రావాలంటే మీరు చేసే పని బుధగ్రహానికి బలం పెంచాలి, దాంతోపాటు శుక్రగ్రహానికి బలం పెంచాలి. దానికోసం ఒకటి గరుడా పచ్చ ఎమరాల్డ్ 4 క్యారెట్, దాంతోపాటు శ్వేత పుష్యరాగం వైట్ సఫైర్ 4 క్యారెట్, ఈ రెండు రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ది బెస్ట్. ఓకే రజా గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లలిత గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఎస్ లలిత గారు. నమస్కారం అండి, నేను హైదరాబాద్ నుంచి లలిత మాట్లాడుతున్నాను మేడం. ఎస్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఎవరి గురించి? మేడం డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి మేడం. యా ఓకే మాట్లాడండి. నమస్తే అమ్మా లలిత గారు, చెప్పండి. మేడం సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సార్ నేను 2014 లో మిమ్మల్ని కలిశాను సార్, మా బ్రదర్ గురించి, కుమార్ గారి గురించి. ఓకే సార్ మీరు సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ మా తమ్ముడికి జాబ్ గురించి వచ్చానండి నేను. ఓకే. వేరే విధంగా కూడా ట్రై చేసాము, అస్సలు అవ్వలేదు సార్. వేరే చోటు చూసాం, మీకు గుర్తుందో లేదో, నేను వచ్చాను కానీ మా తమ్ముడికి ఇక్కడ యోగం లేదు, బయట యుఎస్ఏ ట్రై చేయమని చెప్పారండి మీరు. మీరు ఎలా చెప్పారో అలానే మా తమ్ముడు గైడెన్స్ తీసుకున్నారు సార్. ఇప్పుడు యుఎస్ఏ లో మా బ్రదర్ సెట్ అయిపోయాడండి. మీకు ముందుగా పాదాభివందనాలు. ధన్యవాదాలు. మా తమ్ముడు సెట్ అయిపోయినందుకు మా ఫ్యామిలీ మొత్తం చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ధన్యవాదాలు. మీ గైడెన్స్ చాలా బాగుంది సార్. మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నానండి, హైదరాబాద్ లో ఎప్పుడు ఉంటున్నారు అని. తప్పకుండా హైదరాబాద్ లో ఎక్కువ ఉంటాను నేను. మీరు మా నంబర్స్ ఉంటాయి కదా, నంబర్స్ కాల్ చేసుకొని మీరు అపాయింట్మెంట్ వచ్చి కలవండి. మీరు చాలా సంతోషము, మీ తమ్ముడు సెట్ అయ్యారు, లైఫ్ లో హ్యాపీగా ఉన్నారని చెప్పి. ఇందాక మీరు అడిగారు కదా మేడం ప్రశ్న, వ్యాపారం గురించి సక్సెస్ పొందాలంటే ఎలాంటి అని చెప్పి. నాట్ ఓన్లీ వ్యాపారం, జీవితంలో ప్రతి ఒక్క ప్రేక్షకులు చూడండి. ఇప్పుడు లలిత గారు కాల్ చేశారు బ్రదర్ గురించి, అంటే అర్థం ఏంటి, వాళ్ళ ప్రశ్న వచ్చేసి జాబ్ కోసం అని వచ్చారు, కానీ వాళ్ళ గ్రహాలు తెలియచేస్తే అంటే డొమెస్టిక్ క్యారియరా లేదా ఫారిన్కి వెళ్తారా, ఇక్కడ సెటిల్ అవుతారా, రకరకాల ప్రశ్నలు ఉంటాయి కదా. ఇందాక మీరు అడిగారు కదా ప్రశ్న, ప్రశ్నకి కూడా ఆన్సర్ ఇదే ఉంటుంది. మీరు ఏం అడిగారు ప్రశ్న, బిజినెస్లో సక్సెస్ పొందాలంటే అంటే మీరు చేసే ముందు ఫస్ట్ తెలుసుకోవాలి మీరు అసలు ఆ యోగం నా జీవితంలో ఉందా లేదా, ఆ అదృష్టం నాకు ఉందా లేదా, ఆ వ్యాపారం ఉందా లేదా, ఉంటే ఎలాంటి వ్యాపారం, ఒకవేళ ఆ వ్యాపారం ఉంది ఇలాంటి తెలిసిపోయింది ఎప్పుడు స్టార్ట్ చేయాలి, తర్వాత ఎలా ఉండిపోతుంది, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. ఆ విధంగా ఎనీవే జాబ్ గురించి అడిగారు కదా, సో జాబ్ కూడాను ఎంతో మంది ఉన్నారు మా సమాజంలో. ఇక్కడ ఒక్కరు ఫోన్ చేసి చెప్పారు మంచి, కానీ ఇలాంటి వందలాది మంది వేలాల మంది నా గురించి గూగుల్స్ లో రాస్తారు. బికాజ్ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఇప్పుడు మాది రేటింగ్ కూడా 5 స్టార్ 4.7. అంటే ఎందుకంటే మా వ్యాపారం కూడా వచ్చేసి ట్రస్ట్ సంబంధం ఇచ్చింది, ఒక నమ్మకానికి సంబంధం ఇచ్చింది. నమ్మకంతో రావాలి, వాళ్ళు పెట్టుకోవాలి. అలాంటి దాంట్లో కూడాను 90% మెయింటైన్ చేయాలి ఫ్రమ్ లాస్ట్ 30 years నుంచి. అంటే ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. అది కూడా వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, ముంబై, ఢిల్లీ, కాశ్మీరు, డిఫరెంట్ రీజన్, డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ థాట్స్, డిఫరెంట్ బిలీఫ్స్, ఇలాంటి క్లైన్ మా దగ్గర వస్తారు. రకరకాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎంఎం రజా అంటే ఇప్పుడు నా గురించి నేను చెప్పుకోవద్దు బాగోదు, కానీ జనాలు వాళ్ళు చూస్తే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్. ఇవెల్లా ఎలా అంటే ఇందుకు చెప్పాను కదా, డిఫరెంట్ రీజన్, డిఫరెంట్ రిలీజియన్, డిఫరెంట్ క్యాస్ట్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ బిలీఫ్స్, ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చి లాభాలు పొందారు. అంటే ఏమైనా మ్యాజిక్ ఉందా? మ్యాజిక్ ఎలాంటి ఏమి లేదండి. మీ గ్రహాలు తెలియచేస్తే అసలు మీరు ఏం చేస్తే బాగా పడతారు అంటే వెలుగు చూపిస్తుంది మీకు.
అంటే మీరు చీకట్లో ఉన్నారు, మీకు అర్థం అవ్వట్లేదు. కొంతమంది అనుకుంటారు నా బతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నేనేం చేయలేను, చాలా బాధపడతారు. అలాంటి వాళ్ళకి ఒక మార్గం చూపిస్తుంది, ఒక వెలుగు చూపిస్తుంది. ఇలాంటివి నువ్వు చేసుకుంటే బాగుంటావు, లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలదని చెప్తాను. ఈ విద్య ఏ విధంగా ఉంటుందంటే, సూర్యుడు అస్తమం అయిన తర్వాత అప్పుడు ఆయన అడుగుతారంట, సూర్యుడు ఎవరైనా ఉన్నారా నా ప్లేస్ తీసుకునే వాళ్ళు అని చెప్పి. అప్పుడు గ్రహం చెప్తుందంట, అని స్టార్ చెప్తుందంట, నేను ట్రై చేస్తాను అని చెప్పి. ఎందుకంటే నేను వెలుగు ఇచ్చే ట్రై చేస్తాను చెప్పి ఆయన వెలిగిస్తుందంట వచ్చేసి. సో ఆ విధంగా మా జీవితంలో మా లైఫ్ ముడిగిపోతామని చాలా కష్టాలు ఉన్నానంటే ఒక వెలుగు కోసం ఈ విద్యకు సపోర్ట్ తీసుకోవచ్చు కదా. ఈ వెలుగు మీకు చూపిస్తుంది కదా, మీకు ఏం చేస్తే బాగా పడతారు, ఎందుకు టైం వేస్ట్. ఈ విద్యానికి ఇంకో తెలియజేయాలంటే వితౌట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ చేయకుండా మీ లక్ష్యానికి మీరు చేరుకుంటారండి ఈజీగా. ఇది మీకు చెప్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే అది చేసి ఇది చేసి అన్ని అయిపోయిన తర్వాత వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, పేషెన్స్ పోయి బాధపడి మళ్ళీ వేరే స్టార్ట్ చేస్తారు. అవును, ఎందుకు? ముందుగా తెలుసుకుంటే వితౌట్ వేస్ట్ ఆఫ్ టైం మీకు తెలుసుకోకుండా ఏమంటారు కదా, ఒక మీరు అడుగు ముందుకు పెట్టారంటే ఆ అడుగు తర్వాత మీ లాస్ట్ అడుగు కూడా మీ చూపు ఉండాలి. మీ సక్సెస్ అక్కడ ఉందా లేదా మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు సక్సెస్ పొందగలుగుతారు. ప్రేక్షకులు ఒక అడుగు ముందుకు పెట్టామంటే మిగతా అడుగులు మాది లాస్ట్లో ఉండాలి. మా దృష్టి, మా ఆలోచన, మా డెస్టినేషన్ పైన ఉండాలి. ఇది నేను అక్కడ చేరుకుంటాను లేదని చెప్పి అప్పుడే మీరు సక్సెస్ పొందగలుగుతారు. సో అలాంటి సక్సెస్ కోసం ఈ మార్గం చూపిస్తుంది. ఇది లొకేషను, ఇది మీకు ఒక గైడెన్స్ మంచిగా ఇస్తుంది కాబట్టి ఈ దారి చూపిస్తుంది మీకు. ఈ తర్వాత గ్రహాలు మీకు అనుకోండి, ఆ గ్రహాలకు బలం కోసము రత్నాల ద్వారా బలమైన లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలరు. ఇప్పుడు రాశి గేమ్స్ ఇంత పేరు వచ్చింది, 50 సంవత్సరాల నుంచి ఇంత మార్కెట్లో నెంబర్ 1గా ఉన్నామంటే విద్య పైనే కదండి. అనుభవం ఉంది, విద్య ఉంది, తర్వాత నిజాయితీగా జాతీయ రత్నాలు అంటే మేము ఇచ్చే రత్నాలు వరల్డ్ వైడ్గా ఫేమస్. అంటే రాశి కంటే అంత మంచి పేరు ఉంది. ఎనీవే, సో అది ప్రేక్షకులు మీ జీవితాల్లో కానీ, మీ మిత్రులు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఎలాంటి కష్టాలు ఉన్నా కూడాను దాని నుంచి బయటపడేదానికి ఒకసారి ఈ విద్య తెలుసుకొని రత్నాల ద్వారా బలం పెంచి తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఓకే రజా గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కోటేశ్వరరావు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22 ఎస్ 22 చెప్పండి. 6 ఓకే 1969. ఓకే, టైం చెప్పండి. ఐడియా లేదు మేడం. ఓకే రైట్. కోటేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి సార్. కోటేశ్వరరావు గారు, ఇలాంటి టీవీ షోలు ఇప్పుడు ప్రస్తుతం మీరు కాల్ చేశారు కదా, ఇప్పుడు తెలియచేయాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీగా అవసరం ఉంటుంది. ఎందుకంటే మీ గ్రహాలు తెలియచేసుకోవాలి. గ్రహాలు తెలుసుకొని ఎక్కడున్నాయని తెలుసుకొని మేము మీకు చెప్పగలుగుతాం మీ గురించి. లేని పక్షంలో మీరు నేరుగా రాగలిగితే వేరే మెథడ్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రశ్న శాస్త్రకుండా ఉన్నది మీ పేరు పడని చూసుకోవచ్చు, మీరు చూపించుకోవచ్చు. సో ఆ విధంగా మీరు నేరుగా రాగలిగితే రాగలండి, లేకపోతే మా నెంబర్కి కాల్ చేసి మీరు నేరుగా మీరు మాట్లాడండి. ఇలాంటి టీవీ షోస్లో తెలియచేయాలంటే ఇప్పుడు కొంతమంది కోటేశ్వర్ అంటే కోటేశ్వర్ అంటే అర్థం ఏంటి? కో అనేసరికి ఆరుద్ర మిథున రాశి. మిథున రాశి అంటే రాశి అంటే అర్థం ఏంటి? ఒక బంజారా హిల్స్ ఏరియా. ప్రేక్షకులు వినండి, పేరు పట్టి ఇక్కడ మీరు కొంచెం ఫాలో అవుతారు మీరు, కానీ పేరు అనేసరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాశి అంటారు కదా, అంటే మిథున రాశి అంటే ఒక ఏరియా బంజారా హిల్స్. నంబర్ సెకండ్ వచ్చేసి మళ్ళీ ఆ బంజారా హిల్స్ ఎన్ని రోడ్స్ ఉన్నాయి? రోడ్ నెంబర్ 1, 2, 3, 4, 5 అన్ని రోడ్స్ ఉన్నాయి. మరి రోడ్స్ అంతా బిల్డింగ్స్ ఉన్నాయి. ఏంటి బిల్డింగ్? మరి డోర్ నంబర్. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవసరం ఉంటేనే అన్నీ మేము తెలుసుకోవచ్చు. మేము అంటే మీ జీవితం ఎగ్జాక్ట్ తెలియచేయవచ్చు. ఈ మాట ఏం చెప్తున్నానంటే సన్సైన్, కొంతమంది ఈ డేట్ పుట్టామని చెప్పి సన్సెట్ ఫాలో అవుతారు, జోడియాక్ సైన్ సన్సెట్ ఫాలో అవుతారు. కొంతమంది మూన్ సైన్ అంటారు, కానీ ముఖ్యంగా రైజింగ్ సైన్ అంటారు. అంటే లగ్నం అంటారు. లగ్నం అనేసరికి మనిషి ప్రాణము, ఆయన ఆలోచన, ఆయన వ్యక్తిత్వము, ఆయన ఎలా ఉంటాడు, ఎలా మాట్లాడతాడు, ఏ విధంగా ఉంటాడు, ఆయన హైట్ ఏంటి, అండ్ పర్సనాలిటీ ఏంటి, వాట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ హిస్ వీక్నెస్, ఆ వీక్నెస్ కి ఎలా ఏ విధంగా స్ట్రెంగ్త్ మార్చుకోవాలి, ఆయన అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ ఏ విధంగా చేయగలుగుతాడు, ఏ విధంగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం ఉండిపోతుంది, ఏం చేస్తే బాగా పడతాడు, ఎలా ముందుకు రాగలరు, ఇన్ని క్లియర్గా తెలుసుకోవాలంటే మీరు టీవీ షోస్లో మాత్రము డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్లస్ ఉంటే మాత్రమే మీరు ఇలాంటి కాల్ చేసి తెలుసుకోవచ్చు. లేని పక్షంలో మీరు నేరుగా మన నెంబర్స్కి కాల్ చేసే కానీ వచ్చి కానీ తెలుసుకుంటే తప్పకుండా ఇది మీ జీవితం కోసం అండి, మీ జీవితం మార్చేదానికి, మీ సక్సెస్ కోసం. నేను చెప్పాను కదా, మీ లైఫ్ అనేసరికి ఒక ట్రయాంగల్ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి లైఫ్, నాది కావచ్చు, ఇంకొకరిది కావచ్చు, ప్రతి ఒక్కరి లైఫ్ ట్రయాంగల్ ఉంటుంది. ఒకటి వచ్చేసి ఆయన వ్యక్తిత్వం ఉంటుంది,
నెంబర్ సెకండ్ వచ్చేసి ఇంటర్ రిలేటెడ్ డిస్టినీ అంటారు, అంటే ఆయనతో కూడించిన కుటుంబం అంటారు. ఒకవేళ పెద్ద స్థానంలో ఉన్నారంటే ప్రజల లైఫ్ కూడా వాళ్ళతో కూడి ఉంటుంది, వాళ్ళ నిర్ణయాల వల్ల కూడి ఉంటుంది. ఎనీవే సెకండ్ యాంగిల్ అంటారు. నెంబర్ థర్డ్ యాంగిల్ వచ్చేసి మేనిఫెస్టో, మా డిజైర్స్ అంటారు. మాది మేనిఫెస్టో మీరు ఊహించుకోవడము, మేము థింక్ చేయడము, మా కోరికలు అన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి ట్రయాంగల్ ఉంటుంది. ఈ ట్రయాంగల్లో కూడా సక్సెస్ పొందాలంటే ఈ విధంగా తెలుసుకొని దానికి బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్ లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే రజా గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బాలరాజు గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి భానుచందర్ యాదవ్. భానుచందర్, ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/4/1996. 96. ఓకే, టైం చెప్పండి. 26/4/96. టైం చెప్పండి. టైం 7:30 మధ్యలో. ఎప్పుడండి, మార్నింగా ఈవినింగా? మార్నింగ్. ఓకే మేడం 24 కదా, 26/4/96. ఎస్. సమయం ఏమన్నారు? 7:30. ఈవినింగ్ మార్నింగ్? మార్నింగా అండి? మార్నింగ్. ఎస్. వాళ్ళ అబ్బాయి గురించి ఇది. అవును సార్ నమస్తే సార్. నమస్కారం. మీ బాబు గురించా? అవునండి. April 24, 1996. April 26. April 26. అందుకే నేను 2 times అడిగాను. మీరు 26 ఎనీవే. ఓకే, 26 1996 కదా? 1996. 7:30 AM మార్నింగ్. శుక్రవారం ఆ రోజు, ఫ్రైడే రోజు. ఓకే. పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. జాబ్ లో ఇదివరకు స్టెబిలిటీ లేదండి, విస్తృతం లేదు. ఫ్రమ్ లాస్ట్ 2 years చాలా వర్స్ట్ పొజిషన్ నడుస్తూ ఉంది. మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్, మెంటల్ బ్యాలెన్సింగ్ లేదు, ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, యాంగ్జైటీ అండ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అన్నీ చేస్తాడే కానీ చేసే ముందు చేయగలుగుతానా లేదా, నవల అవుతుందా లేదా అని చేయలేనని చెప్పి. కానీ వెరీ షార్ప్ పర్సనాలిటీ అంటారు. ఫ్యూచర్లో హీ విల్ బికమ్ లైక్ ఏ సీ ఆఫ్ ద కంపెనీ, ఒక జనరల్ మేనేజర్ కావచ్చు, ఒక సీ ఆఫ్ ద కంపెనీ కావచ్చు, మంచి టీమ్ లీడర్గా ఎదగడము, ఎంప్లాయ్మెంట్ క్రియేటర్ అంటారు, ఓరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం, ఇలాంటి జాతకం యోగం. బికాజ్ లక్ష్మీనారాయణ యోగం ఉంది జాతకంలో, డబ్బుతో పాటు పవర్ కూడా వస్తుంది ఆయనకి. ఎందుకంటే లగ్నంలో బుధతో పాటు శుక్ర ఉన్నాడు, వృషభ లగ్నము, చాలా మంచి పవరు. కానీ అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోతే. ఎందుకంటే భాగ్యాధిపతి శని వీక్ అయ్యాడు, అన్ని డిలే చేస్తున్నాడు, పోస్ట్పోండ్. ఇవాళ రేపటి నెక్స్ట్ డిలే అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం, అన్ని ఆటంకాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ఆగింది, ముందుకు రాలేకపోవడం. ఆరోగ్యపరంగా సమస్య, చిన్న ఏజ్ కానీ హెయిర్ ఫాలింగ్, కొంచెం కూదలు జుట్టు ఊడిపోవడము, మతి మరుపు రావడము, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, డిస్టర్బ్ అవ్వడము, కాన్స్టిపేషన్, స్టొమక్ డిజార్డర్ అంటారు, ఇలాంటి సమస్యలు అన్నీ నడుస్తున్నాయి. ఇది ఫ్రమ్ లాస్ట్ 2 years నడుస్తున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంది, దానికి ఆపాలి. మీరు ఆపి నేను చెప్పేదానికి ఆయన ఫుల్ఫిల్గా ముందుకు రావాలి, ఆయన లైఫ్లో సక్సెస్ పొందాలి, ఆయన ఒక మంచి టీమ్ లీడర్గా ముందుకు రావాలి అంటే ఆయన కోసము బుధగ్రహానికిను మీరు శనిగానే బలం పెంచాలి. దానికోసం ఒకటి గరుడాపచ్చ ఎమరాల్డ్ 4 carat, దాంతో పాటు మయూరి నీలం బ్లూ సఫైర్ 4 carat, ఈ రెండు రత్నం కలిపి హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ రజా గారు. మీరు కూడా మేము రజా గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అని అంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచెస్ ని సంప్రదించండి. అండ్ బెంగళూరు బ్రాంచ్ లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా దుబాయ్ లో ఉన్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి, ఎందుకంటే చాలా మంది చాలా రోజులుగా రజా గారు అపాయింట్మెంట్ కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం 14th, 15th అండ్ 16th మార్చ్ దుబాయ్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. అదేవిధంగా 27th మార్చ్ విజయవాడ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. మిగతా టైంలో హైదరాబాద్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు.